Hi friends, this is Dileep Murgan and once again welcome to the new TEDMED channel. ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మనం వెబ్సైట్స్ అంటే ఏంటి, వెబ్సైట్స్ ద్వారా మనం ఎలా డబ్బులు సంపాదించవచ్చు, అసలు వెబ్సైట్ చేయాలి అంటే ఏమేమి ఉండాలో కంప్లీట్గా ఈ వీడియోలో నేను చెప్తాను. అండ్ ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియో ఉంటుంది, అందులో వెబ్సైట్ని ఎలా స్టెప్ బై స్టెప్ ఈజీగా బిల్డప్ చేసుకోవాలి, అసలు వెబ్సైట్ చేయాలంటే ఏమేమి స్టెప్స్ ఉండాలి అన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఆ వీడియోస్ మీరు మిస్ కాకూడదు అనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది, మీరు దాన్ని ప్రెస్ చేసినట్లయితే వెంటనే మీకు ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అయిపోతుంది. అండ్ నోటిఫికేషన్స్ రావాలి అనుకుంటే గంట సింబల్ని మీరు ప్రెస్ చేసినట్లయితే మీకు మరుక్షణమే నోటిఫికేషన్స్ అనేవి రావడం జరుగుతుంది. అండ్ మరింకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ అవర్ షో. వీడియోలో ఉన్న థంబ్నెయిల్ చూసి మీరు ఖచ్చితంగా మోసపోయారని నేను మళ్ళీ చెప్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క ఛానల్లో మీరు థంబ్నెయిల్ చూసి మోసపోతే ఏమీ నేర్చుకోవడం లేదు. సో ఇక్కడ మాత్రం మన ఛానల్లో థంబ్నెయిల్ చూసి మోసపోయి నేర్చుకుంటున్నారు. సో మోసపోవడం తప్పు కాదు, మోసం చేసిన తర్వాత కూడా నేర్చుకోకపోవడం చాలా తప్పు. సో మళ్ళీ మీరు అదే వెబ్సైట్కి వెళ్ళి మళ్ళీ మీరు అదే వీడియోస్ చూస్తూ ఎన్నిసార్లు మోసపోతారు. సో ఈసారి ఇవన్నీ కూడా కట్టిపెట్టండి. సో నెలకు ₹1,00,000 సంపాదించాలి అని మీలో ఎవరికైనా బర్నింగ్ డిజైర్ ఉంటే, స్ట్రాంగ్ ఫైర్ ఉంటే, ఇప్పుడు నేను చెప్పబోయే వెబ్సైట్ కానీ లేదు అనుకుంటే ఇప్పుడు నేను చెప్పబోయే వేని కానీ మీరు చూస్ చేసుకోండి. ఖచ్చితంగా మీరు ₹1,00,000 సంపాదించబోతున్నారు. అండ్ సంపాదించకపోతే నన్ను అడగండి, ఓకేనా? సో ఖచ్చితంగా మీలో విల్ పవర్ ఉండాలే, కానీ మన ఛానలే కాదు ఏ ఛానల్ అయినా సరే నేను ఖచ్చితంగా రిఫర్ చేస్తాను ఎవరైనా ఇలాంటి వీడియోస్ చేస్తే, ఓకేనా? సో ఇప్పుడు మనం మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. అసలు వెబ్సైట్ అంటే ఏంటో చూద్దాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ ఛానల్ ఉంది. యూట్యూబ్ ఛానల్లో ఏం దొరుకుతాయి? ఒక కంటెంట్ దొరుకుతుంది, అవునా? సో అలానే వెబ్సైట్లో కూడా మనకి కంటెంట్ అనేది దొరుకుతుంది. ఆ వెబ్సైట్లో కంటెంట్ ఏ రూపంలో దొరుకుతుంది అంటే ఆర్టికల్స్ రూపంలో దొరుకుతుంది. అంటే ఇప్పుడు ఒక శాంసంగ్ J7 కానీ లేదు అనుకుంటే ఏదైనా ఒక కొత్తది OnePlus 6 కానీ ఇవి మనకి లాంచ్ అవుతాయి. లాంచ్ అయిన తర్వాత ఎవరైతే కొనాలనుకున్నారో ఆ బయర్ ఏం చేస్తారు, లేదా మనమైనా ఏం చేస్తాం, గూగుల్లోకి వెళ్తాం, సెర్చ్ చేస్తాం, రిజల్ట్ చూస్తాం, అండ్ మనం వెబ్సైట్ని క్లిక్ చేసి దాని యొక్క డీటెయిల్స్ మొత్తం స్పెసిఫికేషన్స్లో మనం చూసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు అదే వెబ్సైట్ని మీరు బిల్డప్ చేసి కరెక్ట్గా SEO చేయగలిగితే మీది టాప్లో రావడం జరుగుతుంది. ఎప్పుడైతే వచ్చిందో మీ యొక్క వెబ్సైట్కి ట్రాఫిక్ పెరిగితే ట్రాఫిక్ బట్టి మనకి రెవెన్యూ ఉంటుంది, CPC, CPM, అఫిలియేటెడ్, ఇలా చాలా రకాల ఇన్కమ్స్ అనేవి మనకి ఈ యొక్క వెబ్సైట్లో వస్తాయి. ఎందుకు నేను వెబ్సైట్లో ఎక్కువ వస్తాయి, యూట్యూబ్లో ఎందుకు ఎక్కువగా రావో నేను ఇప్పుడు చెప్తాను చూడండి. ఒక యూట్యూబ్లో యాడ్ ప్లే అయితే ఏదర్ ఫస్ట్ ప్లే అవుతుంది, 10 minutes లెంగ్త్ ఉంటే మిడ్ రోల్స్ యాడ్స్ అనేవి ప్లే అవుతాయి. సో 1000 యాడ్స్ ప్లే అయితే మీకు దాదాపుగా ఒక ₹100 రావచ్చు. అంటే పర్ డే వచ్చేసరికి అంతే పర్ఫెక్ట్గా చెప్పాలి అని అంటే మీకు ఒక 2000 యాడ్స్ ప్లే అయితే మీకు ఒక ₹120-130 వస్తాయి ఆన్ యావరేజ్గా, ఓకేనా? అదే వెబ్సైట్లో మీకు అలా ఉండదు. ఎందుకంటే మీ యొక్క ట్రాఫిక్ పెరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను తెలుగులో వీడియోస్ చేస్తే ఓన్లీ తెలుగు వాళ్ళు మాత్రమే చూస్తారు, ఇంకెవరికి అర్థం కాదు. కాబట్టి నా యొక్క ట్రాఫిక్ చాలా లిమిటెడ్. అదే మీరు ఇంగ్లీష్లో కానీ ఆర్టికల్స్ రాస్తే దాన్ని వెతుక్కోవడం కోసం ఎంతోమంది వస్తారు, ప్రపంచంలో ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఇదొకటి కారణం. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటి అని అంటే దాని మీద ఏ యాడ్స్ పడతాయి, స్విగ్గీ కానీ జొమాటో కానీ లేదనుకుంటే ఎక్కడెక్కడ ఏమైనా లోకల్ బ్రాండ్స్ ఉంటే కానీ ఆ యాడ్స్ దాని మీద డిస్ప్లే అవుతాయి. కానీ మీ యొక్క వెబ్సైట్ యొక్క దాని మీద యాడ్స్ ఎక్కడెక్కడ ప్లే అవుతాయి అంటే అరబ్లో అక్కడ ఏది ఉంటే అది ప్లే అవుతుంది. నెక్స్ట్ ఆ జొమాటో మనకి అమెరికాలో ఉంటే అమెరికాలో జొమాటో ప్లే అవుతుంది. అలా మీరు ఇండియాలో ఎవరైనా సెర్చ్ చేస్తే ఇండియాలో జొమాటో ప్లే అవుతుంది. అంటే ఇప్పుడు ఈ జొమాటో అనే ఒక యాప్ ఇక్కడ 100 కోట్లు ఖర్చు పెడితే అరబ్ల దేశంలో 1000 కోట్లు ఖర్చు పెడుతుంది, అమెరికాలోకి వచ్చేసరికి 500 కోట్లు ఖర్చు పెడుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ రెవెన్యూ మీకు ఇండియాలో ₹1 వస్తే అరబ్లో ₹5 వస్తుంది, ₹10 వస్తుంది. అండ్ అదే మనకి దాదాపుగా మనకి అమెరికాలో వచ్చేసరికి ₹5 వస్తుంది. అంటే 1, 5, 10 ఈ మూడిట్ల యొక్క సోర్సెస్ని మీరు రాబట్టుకోగలుగుతున్నారు, బికాజ్ అది ఇంగ్లీష్లో రాయబడింది కాబట్టి, ఓకేనా? ఇది ఒక ముఖ్య ఉద్దేశం, ఎలా మీరు డబ్బులు సంపాదించవచ్చు, ఓకేనా? అంటే స్పెసిఫిక్ రెవెన్యూ అనేది ఏమైనా ఉండదు. సో కంప్లీట్గా మీ ఓపిక, మీరు ఆర్టికల్స్ రాసినంతసేపు, ట్రాఫిక్ వచ్చినంతసేపు, జనరేట్ చేయగలిగినంతసేపు నో ప్రాబ్లం,
మీరు పర్ఫెక్ట్గా మీరు మనీ సంపాదించగలుగుతారు. అయితే ఈ అమౌంట్ని మనం మనకి ఎలా యాడ్స్ వస్తాయంటే, మీలాగా ఇక్కడ మనకి యూట్యూబ్లో వచ్చేసరికి 1K 4,000 అవర్స్ వాచ్ టైం ఉండాలి అండ్ 1K సబ్స్క్రైబర్స్ ఉండాలి. సో అక్కడ మనకు అలా ఉండదు. మనం వెంటనే యాడ్సెన్స్కి అప్లై చేసుకోవచ్చు అండ్ వాళ్ళు వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత మీ దగ్గర ఉన్న కంటెంట్ అంతా మంచి కంటెంటే అండ్ ఎక్కడి నుంచి కాపీ కొట్టిన కంటెంట్ కాదని వాళ్ళు తెలుసుకున్న తర్వాత మీకు యాడ్సెన్స్ అనేది అప్రూవ్ చేయడం జరుగుతుంది. అలానే యాడ్ మాబ్ మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ స్పాన్సర్షిప్ని మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే నాదొక వెబ్సైట్, మీ యొక్క ఛానల్ని రిఫర్ చేయాలి అంటే మీరు ఏం చేస్తారంటే నాకు కొంత అమౌంట్ ఇస్తారు. సో నేనేం చేస్తానంటే నా ఛానల్లో ప్రమోట్ చేస్తాను. సేమ్ ఇదే విధిగా మీ ఛానల్ యొక్క ట్రాఫిక్ ఒక 1 lakh యూనిక్ సబ్స్క్రైబర్స్ ఉన్నారనుకోండి, పెర్ మంత్ వచ్చేసరికి వెంటనే వాళ్ళు మీ దగ్గరికి అప్రోచ్ అవుతారు. లేదా మీరైనా అప్రోచ్ అయ్యి మీరు రివ్యూ చేస్తే నేను దానికి ప్రమోషన్ ఇస్తానని చెప్తారు. ఓకేనా, మీరు మీ యొక్క వెబ్సైట్ గురించి మొత్తం రివ్యూ ఇవ్వండి, నేను మొత్తం చూసి నేను దాన్ని ప్రమోషన్ ఇస్తానని చెప్తారు. సో దాని నుంచి మీకు అమౌంట్ జనరేట్ అవుతుంది. నెక్స్ట్ మనకి ఎఫిలియేటెడ్ చేయొచ్చు. ఎఫిలియేటెడ్ అంటే చూసారు కదా, మీరు ఎక్కడికి వెళ్ళిపోయినా అమెజాన్ కనబడుతూ ఉంటుంది. ఓకేనా, సో జస్ట్ మీరు వర్డ్ప్రెస్ లింక్ అనేది మీరు బిల్డప్ చేసుకొని లేదా ఫ్లిప్కార్ట్ లింక్ కానీ మీరు బిల్డప్ చేసుకొని మీరు దాన్ని తీసుకొచ్చి మీ కోడింగ్లో ఇన్వాల్వ్ చేస్తే ఓకే, సో మీకు ఇంచుమించుగా ఒక 4 line 5 line కోడ్ ఉంటుంది. ఆ కోడ్ని తీసుకొచ్చి మీ యొక్క వెబ్సైట్లో కానీ పేస్ట్ చేస్తే మీకు ఆ యాడ్ అనేది పర్ఫెక్ట్గా ఆ స్పేస్లో మీకు బిల్డప్ అవుతుంది. ఒక్కొక్క వెబ్సైట్కి ఎప్పుడైనా చూసారు కదా, లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, రైట్ సైడ్లో ఉంటుంది, టాప్లో ఉంటుంది, బాటంలో ఉంటుంది అండ్ మీరు ఇలా స్క్రోల్ చేస్తుంటే మిడ్ రోల్లో వచ్చేస్తుంటుంది. సో వాడు ఎంత సంపాదిస్తాడంటే దాదాపుగా ఒక 2 to 3 lakhs సంపాదిస్తాడు పెర్ మంత్ వచ్చేసరికి. డేకి 2 lakhs 3 lakhs సంపాదించే వెబ్సైట్స్ కూడా ఉన్నాయి. ఓకేనా, సో అలా మీకు వెబ్సైట్స్ కావాలి అని అనుకుంటే నేను మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో అక్కడ మీరు వెరిఫై చేయొచ్చు నేను చెప్పింది ఎంతవరకు. మీకు ఏదైనా చూసుకోండి. ఓకేనా, సో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు అక్కడికి వెళ్ళి చూడండి. సైట్ వర్త్, ఓకే, సైట్ వర్త్ ట్రాఫిక్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది, మీకు గ్రీన్ కలర్లో ఉంటుంది. సో సైట్ వర్త్ ట్రాఫిక్ అని మీరు టైప్ చేస్తే, సో మీరు ఏదైతే వెబ్సైట్ మీరు చూసారో అంటే DSLRs గురించి కానీ ఫోన్స్ గురించి కానీ చూసారో, మీరు దాని యొక్క కాపీ చేసి దాని యొక్క లింక్ను కాపీ చేసి దీంట్లో పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే దాని యొక్క రెవెన్యూ ఎంత, ట్రాఫిక్ ఎంత, మొత్తం అంతా కూడా మనకు వచ్చేస్తుంది. అలెక్సా ర్యాంక్ ఎంత, ఇవి మొత్తం రావడం జరుగుతుంది. సో అప్పుడు మీకు తెలుస్తుంది వెబ్సైట్స్ ద్వారా కూడా ఎంత సంపాదించవచ్చో. ఇవి చాలామందికి తెలియదు. యాజ్ ఇట్ ఈస్గా చెప్పాలి అని అంటే, మనకి యూట్యూబ్లో వీడియోస్ చేసే కంటే మనకి ఆర్టికల్స్ రాయడం చాలా సింపుల్. సో ఇలా మనం వెబ్సైట్ని తయారు చేసి అమ్మచ్చు, వెబ్సైట్ని రెడీ చేసుకొని బయటికి కంటెంట్ అమ్మచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అని అంటే మనకి టాలెంట్ పెరుగుతుంది. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటి అని అంటే ఒకే వేలో మీరు ఇన్ని రకాలుగా మీరు డబ్బు సంపాదించవచ్చు. అదే ఒక వెబ్సైట్ని రిఫర్ చేయడం వల్ల మీకు నయా పైసా రాదు. ఎవడు మీకు ఒక 1,00,000 రూపాయలు ఇచ్చేద్దామని చెప్పి ఎవడు వెబ్సైట్ కూర్చొని పెట్టడు. మీరు పెడతారా? ఓకే, ఒక అడుక్కునేవాడికి ఒక 2 రూపాయలు 3 రూపాయలు వేద్దాం అంటే వాడికి చెయ్యి ఉండకూడదు, కాలు ఉండకూడదు అనుకునే స్థాయి మనది. మన యొక్క మనసు అంత మంచిది. ఓకేనా, సో అలాంటిది ఎవడో మీ యొక్క శ్రేయస్సు కోసం 1,00,000 రూపాయలు పెర్ మంత్ 40,000 1 lakh రూపీ తమ్నెయిల్ పెడితే ఎలా నమ్ముతున్నారో మీ యొక్క విజ్ఞతగా వదిలేస్తున్నాను. ఓకేనా, సో అలా చేసే ఛానల్స్ కూడా ఉన్నాయి. ఆ ఛానల్స్ సబ్స్క్రైబర్సే రేంజ్లో ఉంటారు. నాకు అవసరం లేదు అది, నేను అలాంటివి ఏం చెప్పను. అండ్ కాకపోతే అలాంటివి చెప్తాను, యాప్స్ రిఫరల్స్ కానీ లేదు అనుకుంటే వెబ్సైట్ రిఫరల్స్ కానీ చెప్తాను. ఎందుకంటే మన ఛానల్ యొక్క క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలి అంటే వాళ్ళని వాడుకుందాం, ఏముంది, నాకు అమౌంట్ వస్తుంది, మీకు రాదు కానీ మనకు అమౌంట్ వస్తుంది. అంటే నాకు వస్తే మన ఛానల్ క్వాలిటీ కోసమే కదా ఇంప్రూవ్ అవుతుంది. సో నెక్స్ట్ నుంచి మీరు మంచి క్వాలిటీ వీడియోస్ చూడొచ్చు కాబట్టి. సో ఇన్ కేస్ అలా చేస్తే ఒక్కసారి నా ఛానల్ క్వాలిటీ ఇంప్రూవ్ అయిపోయిన తర్వాత అలాంటి జోలికి కూడా వెళ్ళను నేను. అయినా ఇప్పుడైనా సరే వెళ్ళను. ఎవరైనా ఛానల్ క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వాలనుకుంటే సో చాలామంది కంట్రిబ్యూట్ చేస్తాం అంటున్నారు. సో చూద్దాం, పేట్రియాన్ కానీ ఏదైనా ఒకసారి ఉంటే నేను ఖచ్చితంగా చెప్తాను. సో అప్పుడు మనం అందరం కూడా చేయి కలిపి మన యొక్క ఛానల్ క్వాలిటీని మనం ఇంప్రూవ్ చేసుకుందాం. ఓకేనా, సో ఇలా మనకి వెబ్సైట్స్ని మనం బిల్డప్ చేసుకోవచ్చు. వెబ్సైట్ రిఫర్ చేయడం వల్ల మీకు 1 రూపీ ఉపయోగం లేదు. కాబట్టి మీరు వెబ్సైట్ ఎలా బిల్డప్ చేయాలి, వెబ్సైట్కి కావాల్సిన పదార్థాలు ఏంటి, ఒక వంట రూపంలో చెప్పుకుందాం నెక్స్ట్ నుంచి. ఓకేనా, అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వీడియో మీరు మిస్ కాకూడదు అనుకుంటే మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి మీరు గంట సింబల్ నొక్కితే మీకు సబ్స్క్రిప్షన్ అనేది రావడం జరుగుతుంది. నోటిఫికేషన్ అనేది నేను అప్లోడ్ చేసిన మరుక్షణమే నోటిఫికేషన్ వస్తుంది. అండ్ దిస్ ఈస్ దిలీప్ మురుగన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, బాయ్.